మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసుల అంశం కొంత రాజకీయంగా తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మహాధర్నా చేసినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ కమిషన్ అంటూ దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు మనం మాట్లాడదాం. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్కి గౌడ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడిపోయాం సార్. కొన్ని కీలక కామెంట్స్ చేసింది కవిత, ఇది కాంగ్రెస్ కమిషన్ నోటీసులు ఇచ్చారు అని. సో దీనిపైన ఏమంటారు? సారా కుంభకోణంలో కీలక వ్యక్తి కవిత. కమిషన్లతోటి బతికి, కమిషన్లు తీసుకొని బతకనేర్చి, కమిషన్ల కొరకే ప్రభుత్వాన్ని నడిపించి, తెలంగాణ ప్రభుత్వంలో తిన్న కమిషన్లు చాలక ఢిల్లీ సారా కుంభకోణంలో కమిషన్లు తిన్న కవిత గారికి ఎంక్వైరీ కమిషన్లకు తేడా తెలిసినట్టుగా కనబడతలేదు. మహాధర్నా అనే పేరుతోటి దగజేయడం నేర్చుకున్నది. మొన్నటి వరకు ఈ కమిషన్లు కాంగ్రెస్ కమిషన్ చెప్పని మాట్లాడింది, ఇప్పుడేమో కమిషన్ గౌరవిస్తానంటున్నది. కవితకు అర్థమై వచ్చినట్టున్నది, న్యాయ వ్యవస్థలను గౌరవించాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపులాగా కాకుండా తెలంగాణ ప్రజలు కట్టిన కష్టార్జితాంతో వేలాది కోట్లు కాళేశ్వరంలో తగలబెట్టి, కాళేశ్వరం కూలడం కుంగిపోవడం జరిగినాక దానిపైన సమగ్ర విచారణ అనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తోటి కూడా మాట్లాడి చేయించడం జరిగింది. ఒక న్యాయ నిపుణునితోటి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగినది. ఒకవేళ కక్ష సాధింపులాగా అనుకుని ఉంటే ఎప్పుడో 2 నెలలకే లోపల ఒకేవాళ్ళం. విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అప్పుడున్న కాంట్రాక్ట్ ఎల్ఎన్టీ కానీ లేక మెగా కన్స్ట్రక్షన్స్ ఉన్నదా, ఎవరున్నా అధికారులు ఉన్నా కూడా వాళ్ళపైన చర్య తీసుకోమని చెప్పడం జరిగింది. కాళేశ్వరం దానికి ఉన్న చీఫ్ ఇంజనీర్ ఇంట్లోనే 300 కోట్లు దొరికినాయని చెప్పి మన పేపర్లో వార్తలు వచ్చినాయి. అంటే ఒక చీఫ్ ఇంజనీర్ దగ్గర ఇంట్లో 300 కోట్లు ఉంటే అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రిది ఎన్ని వేల కోట్లు తింటుంటనేది ఒకసారి గమనించాలి. ఇవాళ ఒక న్యాయ వ్యవస్థతోటి ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కమిషన్ ఏర్పాటు చేసి ఎంక్వైరీ కమిషన్ కాదు ఇది, ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసి ఆ ఎంక్వైరీలో భాగంగా ఎవరిపైన అపవాదాలు మోపాలన్నా, ఎఫ్ఐఆర్ చేయాలన్నా విచారణ జరగాల. ఆ విచారణ భాగంగానే అప్పటి ముఖ్యమంత్రి అతను ఒక ఇంజనీర్గా అసెంబ్లీలో పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చేసి అద్భుతమైన ప్రాజెక్ట్ లాగా చెప్పి చూపించినాడు. అది కాస్త 4 ఏళ్ళకే కూలిపోయింది, కుంగిపోయినది. కాంగ్రెస్ హయాంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ కట్టిన కవిత, నేను కూడా నిజామాబాద్ నుంచే ప్రాతినిధ్యం వహించినాం. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇంకా గట్టిగా ఉన్నది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నది, తుంగభద్ర ఉన్నది, అటు బాక్రా నంగల్ ఉన్నాయి. దేశంలో గట్టి ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. అది ప్రజల అవసరాల కొరకు కట్టిన ప్రాజెక్టులు ఏమో ఉంటే కమిషన్లు దీనిని కట్టిన దానికి కూలిపోతూ ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 34,000 crores తోటి 10 లక్షల ఎకరాలకు పైన సాగునీరు ఇవ్వడానికి కొరకు ఆలోచన చేయడం జరిగింది. అమలుకు కొన్ని గ్రావిటీ ప్రకారంగా కాలువలు తవ్వించడం జరిగింది. కానీ చంద్రశేఖరరావు మేడిగడ్డ అనుకూలమైన ప్రాంతంగా కాదు, కాళేశ్వరం అంటూ తనే గొప్ప అద్భుత ఇంజనీర్లుగా సృష్టించినాడు. అందుకే వాళ్ళు విచారణ కమిటీ ఏర్పాటు చేసి, విజిలెన్స్ కమిటీ విచారణ చేసి ఎవిడెన్స్ తోటి ఇచ్చినప్పుడు కవితకు వణుకుడు పుట్టుకున్నది. అయ్యగారేమో జ్వరం వచ్చిందో మనకు తెలియదు, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి, ఫామ్ హౌస్లో వండుకుంటే దోమలు కాటేసిందో లేక అప్పుడున్న కమిషన్లతోటి ఉన్న భయంతో కాటు పడ్డో తెలుస్తలే. ఆరోగ్యంగానే ఉండాలి కేసీఆర్ గారు, ఎందుకంటే విచారణ ఎదుర్కొని తప్పు చేసి జైలు కూడా పోవాలి కదా. మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. మీ కూతురికి జ్ఞానం అయినట్టు ఉన్నది, కానట్టు కూడా కనబడతా ఉన్నది. కవిత గారు, కమిషన్లు తినే కమిషన్ వేరు, ఎంక్వైరీ కమిషన్ వేరు. నువ్వు ఏం చదువుకున్నా నాకు తెలియదు, కానీ లీగల్గా ఎంక్వైరీ కమిషన్ ఏందనేది తెలుసుకొని మాట్లాడితే మంచిది. కవిత అంటున్నారు కేసీఆర్కి నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్టు అవుతుంది, తెలంగాణని సస్యశ్యామలం చేసిందే కేసీఆర్ అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? తెలంగాణలో ఆయన సస్యశ్యామలం ఎట్లా చెప్తుందంటే కవిత, ఏదో తుంగభద్ర నది మొన్ననే వీళ్ళు వచ్చినాకనే పుట్టింది, గోదావరి కూడా కవితనే పుట్టించిందని చెప్పి మాట్లాడుతున్నట్టున్నది. కృష్ణానది కూడా కేసీఆర్ పుట్టించినట్టున్నాడు. తెలంగాణలో సస్యశ్యామలం లేదా, సాగు లేదా? నీకు అసలు తెలివి ఉన్నదా? నిజామాబాద్ జిల్లానే సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఈస్ట్ వెస్ట్ గోదావరి తర్వాత లేక కొన్నిసార్లు ఈస్ట్ వెస్ట్ గోదావరి కన్నా ఎక్కువ వరి పండించింది నిజామాబాద్ జిల్లా. నిజాం ఉన్నప్పుడే కట్టినాడు. చరిత్ర తెలుసుకొని మాట్లాడు. నువ్వేదో సస్యశ్యామలం చేసాడు కాదు. సాగునీరు ఇచ్చిన సాగునీరు అందియలే,
సారాకు నీళ్ళు అందించుకున్నావు. నువ్వు తాగుతున్న సారాకు నీళ్ళు అందించుకొని నువ్వు మొత్తం సాగునీరు రైతులకు ఇచ్చినానంటే ఎట్లా అవుతుంది? కేసీఆర్ ఇచ్చిస్తాను. ఎవరన్నా అబోవ్ ద లానా? మీరేమన్నా భగవంతుని స్వరూపుని అనుకుంటున్నావా? మీ అయ్యగారు చేసిన అవినీతి, నువ్వు చేసిన అవినీతి, అసలు నీకు మాట్లాడే హక్కు ఉన్నదా? ఆడదాని అయ్యి ఉండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తిన్న జాలకును ఢిల్లీకి వెళ్ళి సారా కుంభకంను ఇరుక్కుంటే జైలుకి పోయేసి వస్తుంది. ఆడపడుచులో పుస్తలు దిగిపోతా ఉన్నాయి. మీరు పెట్టిన బెల్ట్ షాపులతో తాగుడుకు అలవాటు అడిపోయి భర్తలు తాగుడుకు బానిసలైపోయి అప్పుల పాలైపోయి ఇల్లు గుళ్ళు అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే ఆడవాళ్ళు ఏడుస్తూ ఉండదు. నీకు బుద్ధి ఉందా? బతుకమ్మ పేరు మీద బతుకనే ఏరిస్తుంది. ఇప్పుడు తాగుడు అలవాటు చేసి అక్కడ సారా తీసుకొచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటూ ఉండబట్టివి. ఆడపడుచులో పుస్తలు దిగబట్టి అయ్యకు నోటీస్ ఇస్తే తెలంగాణకి ఇచ్చినట్ట. మరి కాంట్రాక్టర్ల విషయంలో కాంట్రాక్టర్లుగా మెగా కృష్ణారెడ్డిని విచారించే ధైర్యం రేవంత్ సర్కార్కు ఉందా అని కూడా కవిత సవాల్ వేసిన పరిస్థితి. దీనికి ఏం చెప్తారు? మెగా కృష్ణారెడ్డి, కేటీ రామారావు పార్ట్నర్సు. మళ్ళీ మెగా కృష్ణారెడ్డి ఎంత డబ్బులు కవితకి ఇచ్చిన కూడా నాకు తెలియదు. హరీష్ రావుకి కేసీఆర్ కూడా ఇచ్చినప్పుడు వార్తలు వచ్చినాయి. మిషన్ భగీరథతోటి లేక ఏ అనుభవం లేని మెగా కృష్ణారెడ్డికి ఎలక్ట్రికల్ బస్సుల తయారు ఓడిచ్చినాడు? మీ అన్నగారు ఇచ్చినాడు. అసలు మెగా కృష్ణారెడ్డి పెంచి పోషించింది ఎవరు? మీ పార్టీయే కదా. ఇవాళ కొత్తగా మెగా కృష్ణారెడ్డి అని యాదకు వస్తుందా? లేక ఆయన ఇచ్చే కమిషన్లు ఆగిపోయినాయా నీకు? మీ అన్నకి ఇచ్చే కమిషన్లు ఆగిపోయినాయా? లేక అప్పుడు ఇచ్చిన వాటాలు ఇంకేమైనా ఆగి బ్యాలెన్స్ అయినా మిగిలిందని చెప్పి మాట్లాడుతున్నావా? అసలు కవిత గురించి తెలుసా మీకు? జాగృతి పేరు పైన సినిమా రిలీజ్కి ఇంత డబ్బులు, బతుకమ్మకు పిలిస్తే ఇంత డబ్బులు ఇవ్వాలి, ఆమెకు బంగారు బతుకమ్మ తెచ్చియాలి. నువ్వు నన్నే అడిగితివి, ఆ ఎంపీని తీసుకురా ఈ ఎంపీని తీసుకురా అన్నా కొంచెం చెప్పమని అడగబట్టివి. అప్పుడు సామాజిక బతుకమ్మని పెడితే విమలక్కకు ఇల్లు లేకుండా చేస్తేవి, హిమాయత్ నగర్ ఉన్న ఆఫీసు గూల కొట్టిస్తేవి, ఇంకోటి కిరాయికి కూడా చేస్తేవి. నువ్వు అసలు మెగా కృష్ణ అంటే ఎన్ని తిన్నాడు, ఎన్ని కక్కియాలని నీకు తెలిసి ఉండాలి కదా. మీ ప్రభుత్వం లెక్కలు ఉంటే అవి తీసి బయట పెట్టుర్రి. ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది, చర్య తీసుకుంటుంది. బీఆర్ఎస్లో అంతర్గతంగా కొన్ని విభేదాలు జరుగుతున్నాయి. కవిత మరోవైపు జాగృతిని బలోపేతం చేస్తుంది. మీరు దగ్గరగా ఉద్యమ సమయంలో చూసిన పార్టీ, అసలు బీఆర్ఎస్ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది? ఉద్యమ సమయంలో ఉద్యమ పార్టీ, నేను నా భార్య శోభ కాపల కుక్కర్లాగా ఉంటాం. నా కొడుకు కూతురు అధికారానికే రారు, దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పుకున్న పార్టీ తెలంగాణ వచ్చినాక ఫక్తు రాజకీయ పట్ల ఎదిగి ఆఖరికి తెలంగాణ పదాన్ని తీసేసిన దుర్మార్గపు పార్టీ అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి భారతీయ రాష్ట్ర సమితి. అది కాస్త రాబందుల సమితిగా మారింది, రాష్ట్ర సమితి కాదు. అది ముందు తెలంగాణ రాబందుల సమితి ఉండే, అది కాస్త భారతీయ రాబందుల సమితి అయి ఢిల్లీ కుంభకోణంలో సారా కుంభకం ఇరుక్కున్నది కవితమ్మ గారు. ఇక ఆ పార్టీలో కుమ్ములాటల కుతుకులాటల దాంతో మాకేం సంబంధం, తెలంగాణకి ఏం సంబంధం? తెలంగాణ పేరు పైన తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను అడ్డం పెట్టుకొని కనీస మంత్రి పదవి దక్కకపోవడంతో ఉద్యమంలో జొర్రి ఉద్యమాన్ని నాయకత్వాన్ని కాజేసుకొని తన జీవితకాల ఆకాంక్ష అయిన ముఖ్యమంత్రి అనే కోరికను తీర్చుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రాజకీయ లబ్ధి కొరకు కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కొరకై సోనియా గాంధీ ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం కలకాలం పరిపాలించాలని దుర్బుద్ధితోటి పరిపాలించారు. 10 సంవత్సరాల నుంచి దోచుకున్నారు. మీరు బందిపోటు దొంగలాగా ఎగబడి తెలంగాణను దోచుకున్నారు. అసలు కనీస ఇల్లు లేని మీకు బంజారాయిల్స్లో 1000 కోట్ల విలువ చేసే విల్లాలు ఎట్లా వచ్చినాయి, ఇళ్ళు ఎట్లా వచ్చినాయి? ఎక్కడెక్కడ చిన్న చితక వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి మీకు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచార్య లాంటి ప్రాణాలు అర్పిస్తూ ఉంటే 2010లో కంపెనీలు స్థాపించడం నువ్వు మీ అన్న కలిసి. సో మీకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగస్వామ్యం లేదు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసుకొని కోట్లు గడించింది కల్వకుంట్ల కుటుంబం, ఇంక్లూడింగ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత. సరే, ఈరోజు ఎంపీ అంటే ఉద్యమ కాలంలో పనిచేసిన బిల్లు సందర్భంగా పనిచేసిన ఎంపీలతో కాంగ్రెస్ సీనియర్ నేతలతో మీరు సమావేశం, దానికి సంబంధించిన ఒకరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పార్లమెంటు చట్టం ద్వారానే జరిగింది. పార్లమెంటు చట్టం జరగాలనంటే టీఆర్ఎస్ పార్టీకి 2 ఎంపీలు కూడా లేరు, ఇద్దరే ఉండే. రాజ్యసభలో ఒకడు కూడా లేడు. అప్పటి కాంగ్రెస్ పార్టీ ఎంపీల యొక్క ముఖ్య పాత్ర పైన ఒక డాక్యుమెంటరీ చేయాల్సిన అవసరం ఉన్నది.
రాష్ట్ర ఏర్పాటు జరిగినాక ఇంకా రాష్ట్ర ప్రజలకి తెలంగాణ వాదులకు ఎవ్వరికి సంబంధం లేదన్నట్టు అటు జయశంకర్ సార్ కానీ కొండలక్ష్మణ్ బాపూజీ కూడా పాత్ర లేదు, ఎవడి పాత్ర లేదు, అంతా కేసీఆరే చేసినట్టుగా వాళ్ళు చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ వచ్చారు 10 సంవత్సరాల నుంచి. సోనియా గాంధీ వల్లనే ఈ రాష్ట్ర ఏర్పాటు జరిగినది. అప్పటి పార్లమెంట్లో యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధినేతగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడం, రాజకీయ లబ్ధి కొరకు కాకుండా రాజకీయంగా నష్టపోతుందని తెలిసినా కూడా రాష్ట్ర ఏర్పాటు ప్రజల అభీష్టం మేరకు చేయడం, ఇవన్నీ ఒక చరిత్రకు భావితరాలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశలోనే ఇవాళ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు కేశవరావు గారు, సుఖేందర్ రెడ్డి గారు మండలి చైర్పర్సన్, విజయశాంతి గారు, జానారెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు రావడం జరిగింది. భావితరాలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఈ దుర్మార్గుడు బందిపోట్ల పార్టీ వాళ్ళ చరిత్ర రాస్తారు వాళ్ళకు అనుకూలంగా. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డాక మేము ఇచ్చిన గ్యారంటీలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయి, ఒక అడ్వైజరీ అనుభవజ్ఞులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కమిటీలో నేను, కేశవరావు గారు, జానారెడ్డి గారు కూడా సభ్యులుగా ఉన్నాము. ప్రభుత్వానికి తగిన సమయంలో తగు సూచనలు ఇచ్చుకుంటూ ఇటు ప్రజలకి, పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఈ అడ్వైజరీ కమిటీ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. దానిపైన కూడా కొన్ని చర్చించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి విషయంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే అని చెప్పి మధ్యాష్కి కూడా చెప్తున్నారు. దీంతోపాటు ఎంపీలతో సమావేశం, ఉద్యమ సమయంలో ఎంపీల పాత్ర ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారి ఏ విధంగా పనిచేశారన్న అంశాలపైన కూడా ఒక డాక్యుమెంటరీ తీయబోతాం. దానికి సంబంధించిన సమావేశం అని చెప్పి మధ్యాష్కి కూడా చెప్పిన పరిస్థితి. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.